హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఊరిలో ప్రసన్నాంజనేయ స్వామి వారి తిరునాళ్ళు జరిగిందండి. ఇది ప్రతి సంవత్సరం కూడా జనవరి 28వ తారీఖు కంపల్సరీగా జరుగుతుందన్నమాట. ఈ సంవత్సరం 17వ వార్షికోత్సవ సందర్భంగా చిన్న జిఆర్ స్వామి గారు ఇచ్చేశారండి. ఇక్కడ 26, 27, 28 3 రోజులు కూడా ఊరంతా పండగలాగా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. అలాగే 28వ తారీఖు రోజున రథం ఊరేగింపు రోజున ఇలా పుట్టింటికి ఆడపిల్లని పిలిచి చక్కగా చీర, గాజులు, పూలు అనేది పెట్టడం అనేది సాంప్రదాయం అండి ఇక్కడ. అలాగే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఇలా చీర అవన్నీ పెట్టించుకున్న తర్వాత భోజనం కూడా చేశామన్నమాట. అంటే ఇలా చీర పెట్టి భోజనం పెట్టి పంపిస్తారండి. ప్రతి ఒక్కరు ఆడపిల్లని ఇలా పిలుచుకొని అమ్మలు అనేది ఇలా చీర పెడుతూ ఉంటారనమాట. అలాగే ఇక్కడ ఈవినింగ్ టైంలో రథం ఊరేగింపు అనేది స్టార్ట్ అయిపోయిందండి. ఈ రథం ఊరేగింపు కనీసం 2 కిలోమీటర్స్ అన్నా ఇలా తాడు పట్టుకొని భక్తులందరూ కూడా లాగుతూ ఉంటారండి. సో మీరు కూడా చూసేయండి. రథం ఊరేగించిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇక ఇందులో అనేది పెట్టేస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 28 జనవరి తీస్తారనమాట. సో ఇంకా ఈవినింగ్ టైంలో ఇలా తిరునాళ్ళలోకి వెళ్ళడం జరిగిందండి. ఇక్కడ పిల్లలకు కావాల్సిన బొమ్మలే కానీ, ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ కానీ చాలా రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయండి. డాల్స్ కానీ చాలా ఒకటనేది కాదు, ఇక పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో జనాలు అయితే ఎంతమంది ఉన్నారంటే ఈవినింగ్ టైంలో కొంచెం తగ్గుతారేమో అనుకున్నాను, బట్ మార్నింగ్ అయితే ఎలా ఉన్నారో ఈవినింగ్ టైంలో కూడా అంతే ఉన్నారండి. సో పిల్లల్ని కాసేపు గేమ్స్ ఆడిపించిన తర్వాత చెరుకులు తీసుకుంటున్నామండి. ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి, డాడీ, నేను, పిల్లలు అలాగే అమ్మ అందరం కలిసి వచ్చాము. ఇక ఏది బాగుంటుందో అనేది చూసుకుంటూ ఉన్నాం అనమాట. ఎక్కడ తిరునాళ్ళు జరిగినా కూడా చెరుకులు అనేది కంపల్సరీగా ఉంటాయి కదండి. ఇంకా చెరుకులు తీసుకొని అవి కొట్టించేసుకొని ఇంటికి బయలుదేరిపోతున్నామండి. సో ఈ తిరునాళ్ళు అనేది ఎప్పుడు కూడా జనవరి 26, 27, 28 అనేది కంపల్సరీగా జరుగుతుందన్నమాట. మీలో ఎంతమంది ఈ తిరునాళ్ళకి వచ్చారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి పిడుగురాళ్ళ బ్రిడ్జి డౌన్లో ఉండే శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి తిరునాళ్ళ మహోత్సవం అనమాట. సో వీడియో అయితే ఇవాళ ఇదేనండి. ఇంకా చెరుకులు తీసుకొని బయలుదేరుతున్నాము. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.